వాక్యాన్ని ఎన్నిసార్లు గ్రహించాలి. ఈరోజు ఎక్కడ చూడండి, పెద్ద పెద్ద టీవీలలో చూడండి, సభలలో చూడండి, కూడికలలో చూడండి, గంటల గంటల పాటలు, గంటల గంటల ఆరాధన, గంటల గంటలు కార్యక్రమాలు. వాక్యం చూస్తే అర్ధ గంట కూడా ఉండదు, అర్ధ గంట కూడా ఉండదు. ఈరోజు కూడా విశ్వాసంలో ఎలా తయారైనారంటే, మాకు పాటలు ఎక్కువ ఉండాలా, ఆరాధన ఎక్కువ ఉండాలా, గంతులేసేది ఎక్కువ ఉండాలా, ఈలలేసేది ఎక్కువ ఉండాలా, ఎగిరేది ఎక్కువ ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండాలా, వాక్యం మాత్రం తక్కువ. అంటే వాక్యం అంటే మనుషులకు బోర్ అయిపోయింది, బోర్ అయిపోయింది. వాక్యం నీకు బోరు కొడుతుందంటే నీ జీవితం కూడా బోరుకు వచ్చిందని అర్థం. ఏమని అర్థము? వాక్యం నీకు బోరు కొడుతుందంటే ఆల్రెడీ నీ జీవితం కూడా నీకు బోరుకు వచ్చింది అని అర్థం. దానికి తొందరగా రిపేర్ కావాలా. ఏది మనకు బోరు కొట్టినా వాక్యం బోరు కొట్టనే కూడదు. వాక్యం బోరు కొడుతుంది నీకంటే నువ్వు యోగ్యమైన మనసుతో వాక్యము వినడం లేదు అని అర్థం, వినలేదు అని అర్థం. వాక్యం అంటే ఏమనుకున్నా, వాక్యమే దేవుడు, దేవుడే అంటే దేవుడు చెప్తున్నాడంటే ఎంత శ్రద్ధగా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎంత మనస్సు పెట్టాలి దేవుని మీద మనం.